రైతు సంక్షేమం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 30 నెలల ప్రజాపాలనలో రైతుల సంక్షేమానికి ప్రభుత్వం విస్తృతంగా కృషి చేసింది అన్నారు. వ్యవసాయాన్ని దండగ కాదు పండగగా మార్చే దిశగా చర్యలు తీసుకున్నామని సీఎం తెలిపారు. గత పాలనలో భారీగా అప్పులు పెరిగాయని ఆరోపిస్తూ 2014 నుంచి రాష్ట్ర అప్పులు అనూహ్యంగా పెరిగాయి అన్నారు. అధికారులకి వచ్చిన వెంటనే అప్పుల లెక్కలు పరిశీలించామని, తవ్విన కొద్దీ తప్పులు బయటపడ్డాయని వ్యాఖ్యానించారు. రైతు భరోసా నిధులను సీఎం విడుదల చేశారు. మొత్తం 2,482 కోట్ల రూపాయలను విడుదల చేయగా మొదటి విడతలో 44 లక్షలకు పైగా రైతుల ఖాతాలో నేరుగా నిధులు జమ అయ్యాయి. 2 ఎకరాల లోపు భూమి కలిగిన రైతులకు ఈ సాయం అందినట్లుగా తెలిపారు. మా బట్టన గానీ ఎవరన్నా గానీ వచ్చిన వాళ్ళందరూ లోపలి పిలిచి కూసబెట్టి ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. ఆ మధ్యలో మా అధికారులు అన్నారు, సార్ నువ్వు ఉన్నది ఉన్నట్టు చెప్పక సార్ నీకు దండం పెడతా అని. ఎందుకయ్యా అప్పు ఉంటది అన్నారు. నేనన్నా అప్పు ఉంటదు అని చెప్పి నువ్వు షేర్వాన్ వేసుకొని తిరిగితే లోపల ఉన్న పరిశాని వాళ్ళకెట్ట తెలుస్తుంది. లోపల బనీన్ కు బొక్కలే ఉన్నాయి, డ్రాయర్ కు బొక్కలే ఉన్నాయి, అంగిల్ ఏనే లేదు. మీద షేర్వాన్ వేసుకొని నేను నవాబునని చెప్తే ఏం లాభం అయ్యా? మనం నవాబులం కాదు, చంద్రశేఖరరావు దెబ్బకు బికారులుగా మారినాం. ఈ వాస్తవం వాళ్ళంతా మనోలే, వాళ్ళకి చెప్పాలి కదా. వాళ్ళకి చెప్పకుండా మనం దాచి పెడితే క్యాన్సర్ వస్తే ఇంటామెకి చెప్పలేదు అనుకో, డాక్టర్ కు ఉన్న రోగం చెప్పలేదు అనుకో, సచ్చి ఊరుకుంటాం. అవునా? అందుకే నేను చెప్పిన ఇదంతే ఏం కాదు, ఏమైతే అదైంది కుల్లం కుల్లా ఉన్నది ఉన్నట్టు చెప్తా, లెక్కలు చెప్తా, ఉన్నది చెప్తా, చేసేది చెప్తా, చెప్పిందే చేస్తా. రైతు భరోసా ఆయన రైతు బంధు అన్నాడు. ఆ రైతు రాబంధు మీకు బకాయి పెడితే ప్రభుత్వం వచ్చిన ఎంబడే నెల తిరగక ముందే 7,000 కోట్ల రూపాయల పాత బకాయిలు మేం చెల్లించినాం. రైతు రాబంధువు మీ నెత్తి మీద పెట్టిపోతే నేను వచ్చి కట్టిన ఒడ్లు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కొని బకాయిలు పెట్టిపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి ఈ రోజు ఆ ఒడ్ల పైసలు ఆనాడు 2023 నాడు మీకు చెల్లించడం జరిగింది. ఇవాళ రైతు భరోసా 10,000 సంవత్సరానికి వాళ్ళు ఇస్తే 12,000కు పెంచి ఇప్పటి వరకు 27,000 పైచిలకు కోట్ల రూపాయలు మీ ఖాతాలేసి ఇవాళ మరో 9,000 కోట్ల రూపాయలు వేయడానికి మొదటి విడత 9 రోజుల్లో మీ ఖాతాలో 9,000 కోట్లు వేయడానికి దాదాపుగా రైతు భరోసా మీద ఈ విడతతో కలిపితే 36,000 కోట్ల రూపాయలు ఈ రోజు రైతులకు అందించిన చరిత్ర ఈ రోజు ఈ ప్రభుత్వానిది. ఇవాళ ఊర్లలో తిరిగి ఈ రోజు రైతులను క్షమించే సభ పెట్టమని తాటి చెట్టు లెక్క అయిన కానీ తలకాయ లేనట్టుంది చెప్తా ఉన్నాడు. చెట్టు లెక్క ఎరిగితే సరిపోదు, అందులో ఆవగించినంత గుజ్జు ఉండాలని పెద్దలు చెప్పారు. అందుకే ఇయ్యాల ఏ విషయంలో అయినా మీరు చర్చకు సిద్ధమా, వస్తాడా అసెంబ్లీకి? రైతుల గురించే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేద్దాం. 10 సంవత్సరాలు మీరు చేసిందేంది రైతుల కోసం, 10 సంవత్సరాలు మేము చేసిందేందో ఈ రోజు ఆలోచన చేద్దాం. సాగునీటి ప్రాజెక్టులు కాళేశ్వరం పేరు మీద గోదావరి నదీ జలాలతోని ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేస్తా, రంగారెడ్డి జిల్లా వరకు తీసుకొస్తని 1,50,000 కోట్ల రూపాయల అంచనాతోని గోదావరి నదీ జలాల మీద కాళేశ్వరానికే 1,02,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు చెల్లిస్తే 3 ఏళ్ల కాళేశ్వరం కట్టుడు, 3 ఏళ్ల కాళేశ్వరం కూలుడు మీరే కడుతురి, మీరే కూలగొడుతురి. 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో కలిసిపోయి కాళేశ్వరం కాస్త కూలేశ్వరమైంది. ఇక నిన్న మన పిల్ల రాక్షసులు బయలుదేరి వస్తాడు. ఇక చంద్రశేఖరరావు రావాలని కోరుకుంటురని ఎవడు కోరుకుంటున్నా? ఎవరికేమిచ్చారు? మీకంటే ఫామ్ హౌజులు ఇచ్చిర్రు, రాసుకోనికే పేపర్లు ఇచ్చిండ్రు, చూపించుకోనికే టీవీలు ఇచ్చిర్రు, దోసుకోనికే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిండ్రు. మీకు రావాలేమో చంద్రశేఖరరావు, మా రైతులకు ఎందుకయ్యా? రైతు రుణమాఫీ చేయలేదు, 1,00,000 రూపాయలని 4 విడతలని అసలు లేదు, మిత్తి లేదు. చేతిలో అప్పు, చేతిలో సిప్ప, నెత్తి మీద అప్పు మిగిలిచ్చిపోయిండు. 2 సార్లు 1,00,000 రూపాయలు రుణమాఫీ అని చేసిండా? డబుల్ బెడ్రూమ్ అన్నాడు ఇచ్చిండా? దళితుల 3 ఎకరాల భూమి అన్నాడు ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇచ్చిండా? 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నాడు పారిచ్చిండా? ఏం చేసిండా నేను అడుగుతున్నాను. మళ్ళా రానికి ఒక్కటి చేసిండా? ప్రతిపక్షాలు మా జోలిన్నాడు ఫోన్లలో అంటే హార్టికల్చర్, అగ్రికల్చర్, ప్రాన్ కల్చర్ అన్ని కల్చర్లను సర్వనాశనం చేసిండు. ఓన్లీ తాగుడు కల్చర్ తెచ్చిపెట్టిండు. మనకు సందుల బెల్ట్ షాపులు, గుడ్డి షాపులు తెచ్చిపెట్టిండు. ఆ మనం రైతు బజార్లు తెలిస్తే ఇవాళ బెల్ట్ బజార్లు తీసుకొచ్చి సందుల 7వ తరగతి చదివేటోని కూడా